సో డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వీడియో. ఏంటంటే మనకు ఈ ఏపీపీఎస్సికి సంబంధించి ప్రజెంట్ వచ్చినటువంటి ఎగ్జామ్ డేట్స్ జేఎల్ కావచ్చు లేదా డిఎల్ కావచ్చు, ఈవెన్ పాలిటెక్నిక్ లెక్చరర్స్. సో ఇవి మనకు జూన్లో ఎగ్జామ్స్ ఉన్నాయని తెలుసు. సో అలాగే ఈ రీసెంట్గా మనకు యూజీసీ నుంచి కూడా యూజీసీ నెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్, సో ఇది కూడా జూన్లోనే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో మనకు ఎగ్జామ్ డేట్స్ చూసినప్పుడు 21 జూన్ నుంచి 30th జూన్ వరకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయి. సో మరి ఈ ఏపీపీఎస్సిలో ఉన్నటువంటి మీకు జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, లేదా మీకున్నటువంటి ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్ సంబంధించి ఉన్నటువంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఉన్నటువంటి ఎగ్జామ్ డేట్స్ కావచ్చు. సో వీటికి ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్, సో ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో దీని గురించి అయితే మనం ఒక్కొక్కసారి చూసినప్పుడు పేపర్ ఆఫ్ స్టాండర్డ్ అనేది, దాన్ని బట్టి ఏంటంటే నంబర్ ఆఫ్ మార్క్స్ వెయిటేజ్ అనేది కూడా మీకు చాలా వరకు మారిపోతుంది అనమాట. సో ప్రీవియస్గా నేను ఆల్రెడీ చెప్పాను, మనకు ఈ ఎస్పెషల్లీ మీకు ఏదైనా మాక్ టెస్ట్లు కానీ లేదా లైవ్ క్లాసెస్ కానీ కావాలనుకుంటే మీరు ఒకసారి నన్ను అప్రోచ్ అవ్వని కూడా చెప్పాను. సో ఈవెన్ కొంతమంది అప్రోచ్ కూడా అయ్యారు, ఈవెన్ వాళ్ళతో కూడా మనం కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇంకా ఎవరైనా అప్రోచ్ అవ్వకపోతే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. నౌ కమింగ్ టు ది డిస్కషన్. సో ఇక్కడ ఏంటంటే ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్ అనేది మనకు నోటిఫికేషన్ వచ్చింది. 16th మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది ఎగ్జామ్ 16th ఏప్రిల్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి లాస్ట్ డేట్ అనేది మీకు 9th, లాస్ట్ డేట్ వచ్చేసరికి 8th మే వరకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. అప్లికేషన్స్ మీరు 7th మేకి అప్లై చేయొచ్చు. ఈవెన్ తర్వాత ఫీ పేమెంట్ వచ్చేసరికి 8th మే అనమాట. కరెక్షన్స్ వచ్చేసరికి 9th నుంచి 10th మే వరకు టైం అయితే ఇచ్చారు. సో తర్వాత ఎగ్జామినేషన్ డేట్స్ అన్నవి 21 జూన్ నుంచి 30th జూన్ వరకు. సో ఈ అప్లికేషన్ ఫీజెస్ అనేది మనం చూసినప్పుడు 1150 రూపీస్ జనరల్ ఆర్ అన్రిజర్వ్డ్. అదర్వైజ్ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ అయితే 600, ఎస్సీ ఎస్టీ లేదా ఈవెన్ పీడబ్ల్యూడి వీళ్ళకైతే 325 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనమాట. సో ఇప్పుడు ఇది యూజీసీ నెట్ ఎగ్జామ్ సంబంధించింది. సో ఈ నెట్ ఎగ్జామ్కి మరి మనకి ఏపీఎస్సిలో ఉన్నటువంటి జేఎల్, డిఎల్, పిఎల్కి సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ స్టూడెంట్స్ కావచ్చు, లేదా మీరు కంప్యూటర్ సైన్స్ ఎవరైతే బీటెక్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏంటంటే మీరు యూజీసీ నెట్ ఎలక్ట్రానిక్స్ రాయొచ్చు, అలాగే యూజీసీ నెట్లో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ రాయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ పాలిటెక్నిక్ లెక్చరర్స్, రైట్? యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వాట్ యూ కెన్ సే పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇన్ ఈసీఈ యాజ్ వెల్ యాజ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అలాగే మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ యూజీసీ నెట్. ఓకే, సో అలాగే ఇంకా మనకు మ్యాథమెటిక్స్ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే పాలిటెక్నిక్ లెక్చరర్స్లోనూ ఉన్నాయి, జేఎల్లోనూ ఉన్నాయి, డిఎల్లోనూ ఉన్నాయి, అలాగే మనకు ఈ సిఎస్ఆర్ నెట్లోనూ ఉన్నాయి, రైట్? సో అలాగే మళ్ళీ యూజీసీ నెట్ వచ్చేసరికి ఆర్ట్స్ సబ్జెక్ట్స్, లైక్ మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి ఆర్ట్స్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆర్ట్ సబ్జెక్ట్స్ లైక్ ఎకనామిక్స్ కావచ్చు, లేదంటే మీరు పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఇలా మీరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకునేటప్పుడు ఈ సబ్జెక్ట్ సంబంధించి మీకు యూజీసీ నెట్లోనూ ఉంది, అలాగే మీకు జేఎల్డిఎల్లోనూ ఉన్నాయి, రైట్? సో ఇలా మీకు సైన్స్ సబ్జెక్ట్స్ అయినా లేదా ఆర్ట్ సబ్జెక్ట్ అయినా మీరేంటంటే ఏ ఒక్కదానికి నేను ప్రిపేర్ అవుతున్నానని అనుకోకుండా హ్యావ్ ఏ కంబైన్డ్ ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్. సో ఒక సిలబస్, ఈ ఒక్క సిలబస్తోనే మీరు మల్టిపుల్ ఎగ్జామ్స్కి మీరు అపీర్ అవుతున్నారు, రైట్? సో నేనేదో ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అనేది కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో పక్కన పెట్టండి. సో యు ఆర్ ప్రిపేరింగ్ ఇన్ అ ప్లాన్డ్ వే. సో రోజుకు ఒక 4 నుంచి 5 గంటలు నేను చదువుతాను, అలాగే ఇంకొక 2 to 3 hours ఏదైనా లైవ్లో క్లాసెస్ ఏదైనా ఉన్న వాటిని వింటాను. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ చేయడానికి ఇంకొక 1 or 2 hours నేను స్పెండ్ చేస్తాను, రైట్? సో ఓవరాల్గా మీకు ఒక 8 hours ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో దట్ ఈ 50 days చాలా క్రూషియల్ టైం అనమాట, ఈ 2 months టైం. సో ఈ 50 days టైంలో మీకు జాబు యాజ్ వెల్ యాజ్ మీరు ఈవెన్ యూజీసీ నెట్ కావాలంటే యూజీసీ నెట్, లేదా సిఎస్ఆర్ నెట్ కావాలంటే సిఎస్ఆర్ నెట్, లేదా ఈవెన్ ఏపీ సెట్ ప్రిపరేషన్ కానీ, లేదా యూనివర్సిటీ లెవెల్లో పొజిషన్స్ కానీ, లేదా మీరు కొంతమంది ఏంటంటే బీటెక్ వాళ్ళు ఎంటెక్కి పీజీ, ఏపీ పీజీ సెట్ ఇలాంటిది కూడా అప్లై చేస్తుంటారు. సో ఏపీ పీజీ సెట్ కూడా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇది కూడా జూన్లో ఎగ్జామ్ ఉంది, రైట్?
సో ఈ జూన్లో ఉన్నటువంటి ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ కూడా మీరు ఏదైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతుంటారో, ఐ మీన్ పీజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ సెట్ నేను చెప్తున్నాను. సో ఇది కూడా మీకు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి ఐ థింక్ మీకు ఎగ్జామ్ డేట్స్ ఐ థింక్ 8th జూన్లో ఐ థింక్ జస్ట్ మినిట్, సో ఐ జస్ట్ వాంట్ టు సీ, ఎస్. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి మీకు 6th జూన్ నుంచి మీకు 8th జూన్ వరకు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ డేట్స్ అనేవి 6th నుంచి 8th జూన్ వరకు ఉన్నాయన్నమాట. ఫైన్. సో ఇవి మీకు ఎగ్జామ్ డేట్స్ యాజ్ వెల్ యాజ్ టైమింగ్ కూడా 2 సెషన్స్లో ఉంటాయని కూడా చెప్పారు. సో కాబట్టి ఏంటంటే ఈ ప్రాసెస్ ఎలా ఉండాలంటే, మీరు ఏదో ఒక్క ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవుతున్నాను, ఓన్లీ పాలిటెక్నిక్ లెక్చరర్స్కి ప్రిపేర్ అవుతున్నాను, ఓన్లీ యూజీసీ నెట్టే ప్రిపేర్ అవుతున్నాను, లేదా ఓన్లీ సిఎస్ఆర్ నెట్టే ప్రిపేర్ అవుతున్నాను, లేదా ఓన్లీ పీజీ సెట్టే ప్రిపేర్ అవుతున్నాను, ఓన్లీ గేటే ప్రిపేర్ అవుతున్నాను అలా అనుకోవద్దండి. సిలబస్ కామన్ అన్నప్పుడు మీ ప్రిపరేషన్ని కంటిన్యూగా కాన్స్టెంట్గా పెట్టండి. అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ అనేవి వాటంతటికి అవే వస్తాయి. సో కాబట్టి మీకు ఏదైనా మాక్ టెస్ట్లు కానీ, లేదంటే గైడెన్సెస్ కానీ, ఇంకేదైనా ఫర్దర్గా మీకు రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే, సో ట్రై టు అప్రోచ్ us సో దట్ విల్ బీ గివింగ్ యాజ్ మచ్ యాజ్ బెస్ట్. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. సో మీరు సిలబస్ని డివైడ్ చేసుకుని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న 50 డేస్, ఈ 50 డేస్లో మీకు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 10 యూనిట్స్ ఉన్నాయి. సో ఎవ్రీ యూనిట్ ఎంత టైం చదవాలి, ఎన్ని రోజులు చదవాలి, సో ఈ కైండ్ ఆఫ్ మీరు ప్లాన్ని వేసుకొని మీరు ప్రిపేర్ అయితే ఎస్ యూ కెన్ ఏబుల్ టు గెట్ ది సక్సెస్, రైట్. సో మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు ఎగ్జామ్ ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, లేదా డిఎల్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ జేఎల్ కానీ ఉన్నటువంటి పొజిషన్స్ తక్కువ కాబట్టి, నెంబర్ ఆఫ్ పీపుల్ 1000 లెవెల్లో మీకు రాస్తారు కాబట్టి ఎగ్జామ్స్, ఎస్ ఎవరైతే బెస్ట్గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి వెయిటేజ్ అనేది ఉంటుంది. మీకు తెలుసు, లైక్ ఇంటర్వ్యూస్ లేవు, సో డైరెక్ట్లీ మీకు వచ్చినటువంటి మార్క్స్ బేస్డే మీకు ఫైనల్గా జాబ్ అనేది రావడం జరుగుతుంది, రైట్. సో ప్రిపరేషన్ అనేది నాన్ స్టాప్గా కంటిన్యూ ప్రిపేర్ అవ్వండి. సో అలాగే మీరు జూన్లో ఎగ్జామ్ రాసేసిన తర్వాత మళ్ళీ మీరు ప్రిపరేషన్ ఆపొద్దండి. యూ కంటిన్యూ ఇట్ ఫర్ నెక్స్ట్ 6 more months, రైట్. సో దట్ మే బీ యూస్ఫుల్ ఫర్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్డి ఎంట్రన్స్ రాయొచ్చు, లేదంటే మీరు ఈవెన్ సిఎస్ఆర్ నెట్, లేదా గేట్, లేదా యూనివర్సిటీ లెవెల్లో పడేటటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, లెక్చరర్ జాబ్స్, వీటన్నిటికి కూడా మీకు యూజ్ అయితే అవుతుందన్నమాట, రైట్. సో అలాగే మనకు ఇక్కడ ఈ ఏపీ పీజీ సెట్ ఒకసారి మనం చూసినప్పుడు, ఏపీ పీజీ సెట్ వచ్చేసరికి మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. సో మీకు లాస్ట్ డేట్ కూడా మీకు 30th ఏప్రిల్ వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది. తర్వాత మీరు ఫైన్తో అయితే మీకు 10,000 రూపీస్ ఫైన్తో 21st మే నుంచి 26th మే వరకు టైం అయితే ఉంటుందన్నమాట. అప్ టు 10,000. ఇన్ బిట్వీన్ కూడా మీకు డిఫరెంట్ మీకు లేట్ ఫీ స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి. సో తర్వాత ఏంటంటే మీకు హాల్ టికెట్స్ అనేవి మీరు 31st మే నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని 6th నుంచి 8th జూన్ వరకు మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. తర్వాత మీకు ఫైనల్గా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసరికి 25th జూన్ 2025 డేట్లో మీకు ఈ పీజీ ఎంట్రన్స్కి సంబంధించి మీకు ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఈవెన్ మీరు పీజీ సెట్కి కావాల్సిన కానీ, మీకు ఏదైనా మాక్ టెస్ట్లు కానీ, ఇంకేదైనా గైడెన్స్ కావాలి, లైక్ ఫర్దర్గా మెంటర్షిప్ కానీ మీకు ఏదైనా కావాలనుకుంటే కూడా యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్, కెన్ fill the forms in the description so that we will give you very happily for your answers, right. Thank you very much.